హలో గైస్, హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈ యొక్క డైలీ వ్లాగ్ సిరీస్లో ఇది డే 2 అండ్ ఈరోజు వీక్ ఆఫ్ నాకు సాటర్డే. ఈ సాటర్డేకి వీక్ ఆఫ్ కూడా ఒక రీజన్ ఉంది, అది కూడా చెప్తా పోను అది చాలా ఫన్నీగా ఉంటుంది, నవ్వుతారు మీరు. ఓకే, ఈరోజు నేను వచ్చేసి ప్రజా హోమ్స్ అనేసి ఇక్కడ దగ్గరలో స్పాట్ అన్నట్టు, మా అక్క దగ్గరలో ప్రజా విలాస్. సో నేను అక్కడికి వచ్చాను. నాకు ఇక్కడ చెరువు స్పాట్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఈ వెదర్కి ఈ ఏరియా సెట్. అండ్ మోరోవర్ ఇక్కడ కూర్చోడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్. హియర్ యూ కెన్ సీ గైస్, పిల్లలకి ప్లేస్ ఎలా ఉంది, ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ప్లేస్ అయితే చాలా బాగుంది, గ్రీనరీ అండ్ చాలా బాగుంటుంది, చెరువు స్పాట్ ఇవన్నీ. అండ్ ముఖ్యంగా ఇక్కడనైతే ఇది ఒకటే ఉంటుంది. అండ్ ఇంకొంచెం షామీర్పేట కట్టు కొంచెం వెళ్ళామంటే అక్కడ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. డైలీ వ్లాగ్స్లో ఒక్కొక్క ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తాం. ఈరోజు వీక్ ఆఫ్ కాబట్టి ఇక్కడికి వచ్చాము. మీకు నేను ఈ వీక్ ఆఫ్ సాటర్డే రావడానికి అండ్ దానికి ఒక జోక్ అని చెప్పాను కదా, చెప్తా వినండి. లైక్ ఎలా అంటే, ఇది ఒకటి ఉంది కదా డైలాగ్, లైక్ పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఆ డిస్కషన్ అయింది అన్నట్టు మా సూపర్వైజర్కును మాకు ఇద్దరు ముగ్గురం కొలీగ్స్మి మాకు ఒక డిస్కషన్ అయింది. సో ఆ డిస్కషన్లో మా సూపర్వైజర్ ఏం అడిగిందంటే, రే సండే రావాల్సి ఉంటుంది, మరి సండే ఎలా అనేసి అంటే, మాకు సండే వీక్ ఆఫ్ లేదు, ఏం లేదు, మాకు ఇబ్బంది అయిపోతుందని మేము ఒక పాయింట్ రేజ్ చేసాము. పాయింట్ రేజ్ చేస్తే ఏం చేశారంటే, సరే మరి సండే వర్క్కి రండి, సాటర్డే వీక్ ఆఫ్ తీసేసుకోండి అని అన్నాడు. అంటే సరే చూద్దాం, ఐడియా అయితే బాగుందని నేను అన్నాను. అన్నందుకు నేను జస్ట్ నాకు ఈ వారం నైట్ షిఫ్ట్ నాకు. సో ఇక ఎట్లాగో ఫ్రైడే కదా, అండ్ అంటే నిన్న ఫ్రైడే, ఈరోజు సాటర్డే. సో సాటర్డే నేను ఏ షిఫ్ట్ కంటిన్యూ చేసుకొని సండే ఆఫ్ తీసేసుకుందాం అనుకున్నాను గ్రాడ్యువల్గా. అలా అనుకుంటే ఏమైంది, నాకు ఈవినింగ్ వెంటనే కాల్ చేసి, రే యశ్వంత్, నువ్వు సాటర్డే ఆఫ్ తీసేసుకో, సండే వచ్చి చేసేయని అన్నాడు. ఇక చెప్పండి పరిస్థితి. సో అట్లా అన్నాడు. నాకు అనిపించింది, సలహా ఇచ్చినందుకు నేనే బుక్ అయినా. సో అండ్ దీంతో ఒకటి నేర్చుకున్నావు కూడా, నోరు ఉంది కదా అని సలహాలు ఇచ్చేయద్దు. కొన్నిసార్లు మనం ఇచ్చిన సలహాకు మనమే రెస్పాన్సిబుల్ అవుతాము, లైక్ దిస్. సో ఏం కాదులేండి, బుద్ధిగా వీక్ ఆఫ్ లేకుండా చేసేదానికంటే ఏదో ఒకటి ఏం కాదు. మా అంటే సండే టు ఫ్రైడే అంతే, అట్లీస్ట్ ఇదన్నీ ఉందిలేండి. మొన్నటిదాకా కంటిన్యూస్గా 3 weeks అబ్బా అయిపోయాను అనుకోండి ఒక విధంగా. సరే ఇవ్వండి, నేను చెరువు కాడికి అయితే వచ్చేసా. లిస్ట్ డన్. ఇక్కడ మనం కిందికి పోయేసి చూసాం ఒకసారి ఎలా ఉంది అనేసి. చూసాము. సో ఇలా ఉంటుంది ఇక్కడ. నేను కూడా ఎప్పుడు రాలేదు కిందకి, ఎప్పుడైనా ఇక్కడ పైనుంచి ఇక్కడ కూర్చుండి చూసేది ఇవి అంత ప్రశాంతంగా ఇక్కడ కూర్చోండి. ఫస్ట్ టైం వస్తున్నా. పాములు గిట్ట ఏమన్నా ఉంటా ఒకటే, నాకు అసలే భయం పాములు అంటే. ఓకే అని అంటాం అంతే, కానీ ఫస్ట్ అది కనబడతోటి సంపేద మనమే అనుకోండి, అది వేరే విషయం. ఓకే, అక్కడ ఎవరో పెద్ద మనిషి చూస్తున్నాడు నీళ్ళలో, ఏముందో
ఉందా, లేకుంటే ఏమైనా చేప ఉంటే వేసుకోపోదా అని. భయ్యా నీకు ఒక్క చేప కూడా దొరకదు, నువ్వు అరగంట కాదు గంట చూసినా కూడా టైం వేస్ట్, ఇంటికో. యా ఇటల్ ఉందండి. ప్లేస్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా మంచి గాలి వస్తుంది, కూర్చోవచ్చు ఎంతసేపు అంటే అంతసేపు కూర్చోవచ్చు ఇక్కడ మంచిగా మ్యూజిక్ పెట్టేసుకొని ఇలా. ఎంత అంటే అంత. బట్ అప్పుడప్పుడు వీక్ ఆఫ్ ఉన్నప్పుడు బయటికి రండి, కొంచెం బయటికి వచ్చి బయట చూడండి. ఇది ఎప్పుడు ఆ రూమ్లోనే పడుండి ఆ ఫోన్లో ఒత్తుకుంటే ఎందుకు? వై ఉన్నది ఒక్క లైఫ్, నచ్చింది చేయండి, నచ్చింది తినండి, కంటెంట్ క్రియేషన్ చేయబోతే చేసేయండి, ట్రావెల్ చేయబోతే అవుతుంది చేసేయండి, ఈరోజు ఏదైనా స్టార్టప్ పెట్టబోతే అయిందా పెట్టేయండి. ఒక్కసారి ఎండ్ అయినాక వీ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్ అని అంటారు, అది 110% నిజం. అది అవునన్నా కాదన్నా. సో యా మనం ఈరోజు ఇక్కడికి వచ్చాము. హియర్ యూ కెన్ సీ ఇక్కడ పరిచయం అయ్యారు మనకి. ఓకే బ్రో, ఒకసారి మొబైల్ తీసుకోండి అంటే వస్తాను. చాలా స్లిప్పరీ ఉంది ఇక్కడ. ఓకే బ్రో, ఒకసారి హౌ ఆర్ యూ? అండ్ ఒకసారి మీకు ఇక్కడ ఏరియా ఎలా ఉంటుంది? నేనైతే ఇక్కడ ఏరియా కొత్త, నాకైతే పెద్దగా ఏం తెలియదు. మరి ఏం లేదు, ఇక్కడ చాలా మంది వస్తారు. ఒకసారి ఒక వర్షం ఎక్కువ పడ్డాయి అనుకో, అక్కడ కట్ట అని ఉంటుంది, అక్కడ కనిపిస్తుంది, అక్కడ చాలా ఇట్లా అన్ని చాలా మంది వస్తారు. సిటీ నుంచి బయట నుంచి అందరు వస్తారు చాలా. ఇదే పెద్ద ఇక్కడ తుర్కాపల్లిలో వచ్చి అక్కడ సైడ్ వచ్చేసి కంపెనీస్ ఉన్నాయి చాలా, భారత్ బయోటెక్ అక్కడ అవన్నీ చాలా ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ చెరువులో ఫిషెస్ కూడా ఉంటాయి మనకి. అండ్ ఇక్కడే అన్నవాళ్ళు చేసుకున్నారు అన్నమాట. ఇక్కడ ఈరోజు వీక్ ఆఫ్ అనుకుంటా అన్నవాళ్ళకి ఈరోజు కంపెనీ. సో ఇలా అన్నట్టు షూటింగ్ సీట్లు అయితే ఇక్కడ ఈరోజు ఇక్కడ చాలా జరుగుతుంది. ఇక్కడ షూట్స్ కూడా అవుతూ ఉంటాయి అన్నట్టు. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఈ ప్లేస్ కావాలంటే నేను ఇది లొకేషన్ పిన్ చేస్తాను మీకు. ఈ లొకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే నేను ఇవి పిన్ చేసి పెట్టేస్తాను కామెంట్స్లో, ఒకసారి చూసుకోండి. మీకు షూటింగ్స్ కావాలన్నా కూడా చాలా కోఆపరేటివ్ ఇక్కడ పీపుల్ అనేవాళ్ళు, చాలా బాగుంటుంది. మీరు ఎట్లా అంటే అట్లా షూట్ చేసుకోవచ్చు. ప్లేస్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ ఖాళీ ప్లేస్ అనేది ఉంటుంది. మీరు ఇందాక చెప్పినట్టుగా కంపెనీస్ అనేటివి ఉన్నాయి ఇక్కడ, ఫార్మా కంపెనీస్ సమ్హౌ. బట్ స్టిల్ కొంచెం చూసుకోవాల్సిందే అటు సైడ్ వాటర్ కొంచెం, ఎందుకంటే లైట్ వాటిలో ఉండి కెమికల్ డిపాజిట్స్ అనేవి వాటర్లోకి వస్తాయి కాబట్టి సమ్ టైమ్స్ ఇట్ మే బీ నాట్ హైజీనిక్. కొంచెం చూసుకోండి ఇట్లాంటి వాటర్లో వచ్చినప్పుడు. అండ్ అలానే మరీ లోపలికి వెళ్ళిపోకండి వచ్చారు కదా అని, చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఇక్కడ. సో అండ్ ఇప్పుడే కొంచెం వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇలా ఉంది. ఇంకా పోను అక్కడ దాకా వచ్చేస్తాయి మీకు వాటర్, అక్కడ కొంచెం పైన దాకా వచ్చేస్తాయి చూసినట్టుగా. ఆల్మోస్ట్ అక్కడ రీచ్ అయిపోతాయి అక్కడ. యా ఓవరాల్గా ఇందాక మీరు వెళ్ళారని చెప్పారు కదా. అవును అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళక ముందు లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ అనేవి కనిపిస్తాయి, రైట్ సైడ్లో. అక్కడ కూర్చున్నారు. వర్షం ఎక్కువ వచ్చినాయి, వాటర్ ఫాల్స్ వచ్చినాయి అనుకో, మీకు ఫిషెస్ అనేటివి అనేది కింద పడిపోతూనే ఉంటాయి, వెళ్ళిపోతున్నారు. ఓకే దీనిలో డక్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి, చాలా వరకు డక్స్ ఉంటాయి చాలా. అదే స్నేక్స్ గిట్లు ఉంటాయి. అదే అనుకుంటున్నా, చాలా గడ్డి అంతా ఉంటుంది. అప్పుడు మొత్తం చెరువు నిండిన తర్వాత ఇవన్నీ ఏం కనిపించవు, ఏముండే మొత్తం ఫ్లో, మొత్తం వాటర్ ఫాల్స్ మొత్తం కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది అంతా. అవునవును. అది వచ్చేసి భారత్ బయోటెక్, అది వచ్చేసి జెనటెక్, ఇది ఐకర్, ఇది సెమీ ల్యాబ్స్, కొత్త అన్ని చాలా కంపెనీస్ అనేటివి ఉన్నాయి ఇక్కడ. సో చాలా వరకు కంపెనీస్ అన్నీ కొత్త అన్నీ వచ్చాయి. ఓకే, ఈ ఏరియాకి ఎవరైనా వచ్చినట్టయితే మాత్రం ఒక్కసారి ఇక్కడ విజిట్ చేయండి. ప్లేస్ అనేది చాలా పీస్ఫుల్. వచ్చినా కానీ మీకు లొకేషన్ అనేది బాగుంటాయి, ఫోటోషూట్కి అయినా సరే, దేనికైనా సరే, షూట్కి, వెడ్డింగ్ షూట్కి ఇట్లా. ఓకే అన్న, మీ పేరు? నా పేరు సాయి కిరణ్. మీ పేరు? ఓకే, మీరు ఇక్కడే ఉంటారా? మీరు లోకల్. ఓకే. ఇక్కడ
ఇక్కడ వర్కింగ్ అంతా మొత్తం టోటల్ నేను ఇక్కడ జెనటెక్లో వర్కింగ్ చేస్తాను. జెనోటెక్లో. ఓ ఇద్దరా? ఓకే 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 అన్న, మరి థ్యాంక్ యూ. మరి ఈ వీడియోకి చాలా సపోర్ట్ చేశారు. ఓకే బాయ్ బాయ్. ఓకే బాయ్ గైస్, సీ యూ లేటర్. అకౌంట్ని ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కంటెంట్ అనేది మీకు మంచి మంచి కంటెంట్ అనేది వస్తూ ఉంటుంది. ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడదాము డైలీ, చాలా బాగుంటుంది. ఓకే, అండ్ ఈసారి నెక్స్ట్ టాపిక్ ఏంటిది అనేసి ఒకసారి కామెంట్ చేయండి, ఆ టాపిక్ మీద మనం మాట్లాడదాము. అండ్ లెట్స్ సీ యూ గైస్.